పైసలు లేవు, కోసినా లేవు అని చెప్తే ఆయన రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నటువంటి ప్రత్యేక విమానాలు ఈ మంత్రులు వేసుకపోతున్నట్టు ఈ నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నల్లగొండక హెలికాప్టర్ వేసుకొని పోతాడు ఈడికెళ్ళి. హెలికాప్టరా ఈ నల్లగొండకు పోతాడు. మింగమెత్తుకులేదు మీసాలకు సంపంగా ఉన్నట్టుగా హెలికాప్టర్లు వేసుకొని పోవడం ఎందుకు? కోసినా పైసలు లేని కాడ ఈ అందాల పోటీ లేంది, దానికో 200-300 కోట్ల ఖర్చయింది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. ఈ విచ్చలవిడిగా ఖర్చులు పెట్టి విచ్చలవిడిగా దోపిడికి తెగబడి ఎక్కడికక్కడ దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ దోపిడీ వల్లనే దివాలా తీసింది రాష్ట్రం. ఇలా ఒడ్లు కొనేటోడు లేడాడ. తడిసిపోయి ఇక్కడ పంట నష్టపోయింది. ఎంత నష్టపోయింది? కనీసం పోయి ఒక మంత్రి అయ్యో ఎట్లాగమైంది రాని ఒక రైతును పట్టుకుని బాధ ఇన్నోడు లేడు. ఒక రైతు కన్నీటి బాధ ఇన్నోడు లేడు. ఒడ్లు చెరువు తరపిస్తా ఉన్నాయి కల్లాలని, ఐకేపీ సెంటర్లని గుడ్డెల పెట్టి చూస్తా ఉన్నాయి. మనం కొనాల్సిన టార్గెట్ కంటే 50% కూడా మనం కొనకపోతే ఇప్పటిదాకా. పోనీ ఆ రైతు బంధాన్న పూర్తి చేసినామంటే అదాన్ని పెండింగ్. ఇస్తా అన్న పథకాలు ఇచ్చుడు లేదు, రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్, ఉద్యోగస్తుల బత్యాలు పెండింగ్, రిటైర్ అయితే బెనిఫిట్స్ పెండింగ్, ఆర్టీసీ ఆగమాగం. ఏ రంగంలో ముందున్నాం మనం చెప్పురి? ఏ రంగం? ఇవి చెప్పేతానుకేనా ఒక ముఖ్యమంత్రి గారు గడ్డ మీదకి ఎక్కి మా తాన ఏమీ లేవని శైలు లేవట్టుడేనా? ఈ శైలు లేవట్టే చేయలేదు. అప్పుడే 2023లో లేవడితే నీకు ఓటేయన్నా వద్దా అనేది జనం డిసైడ్ అయ్యేటోళ్ళు కదా. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తే లాభమైంది. ఇప్పుడు చెప్పడం అంటే ఏందన్నట్టు? దీన్ని మోసం అంటారు. దీన్ని రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఒక మోసం. ఇది ప్రజలను నయవంచనకు గురి చేయడం, నమ్మించి నయవంచనకు గురి చేసేటువంటి కార్యక్రమం.